మాట్లాడతారంటే బీజేపీలు విలీనం చేసేస్తారు జనసేనని. ఆ తర్వాత పార్టీ నిర్వహణ అంతా భారతీయ జనతా పార్టీ చూసుకుంటుంది, ముఖ్యమంత్రిగా ఈయన అన్నటువంటిది ఆ మధ్య జరిగిన ప్రచారం. అందులో భాగంగా ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోవడానికి ఆయన 15 సంవత్సరాలు సీఎంగా చంద్రబాబు అంటున్నారు. అప్పుడు ఆ లెక్కనైతే ఏమవ్వాలా? భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఈయన పార్టీలో విలీనం చేస్తే కూడా 15 సంవత్సరాలు చంద్రబాబుని సీఎంగా చేస్తానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకునేటట్టయితే అప్పుడు చేస్తారు. అంతే కదా ఈ లెక్కను చూస్తే. విలీనం చేస్తారా లేదంటే ఈయన జాతీయ రాజకీయాల్లో జాతీయ హోదా ఏమన్నా తీసుకొని ఢిల్లీలో ఉండి చక్రం తిప్పుతారా అనేది వాస్తవం. మొన్న నాగబాబు ఇష్యూ చూసినప్పుడు అయితే ఆ ప్రచారం అనిపించింది, కానీ వాళ్ళేం అంతగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే గతంలో కూడా ఈయన నా గొంతులో ప్రాణం ఉండగా పార్టీని విలీనం అయితే చేయను నేను ప్రజారాజ్యం పార్టీ లాగానే ఈయనే చెప్పారు ఓపెన్ గా. చిరంజీవి గారు కూడా చెప్పారు కదా, విలీనం నా జెండాని అప్పుడు జెండా తీసేస్తున్నారు అన్నప్పుడు జెండా పీకేస్తున్నారంటే ఎవరైనా తల్లిని అట్లా అంటారా? తల్లి లాంటిది జెండా అది ఇది అని మాట్లాడలేదా? ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక నేనే ముఖ్యమంత్రిని అని అనలేదా? ఎన్ని స్టేట్మెంట్స్ అనేది కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారిపోతూ ఉంటుంటాయి. అవి ఎట్లా ఉంటుంది అనేది ఆయన ఆలోచన తీరుకి. మెయిన్ ఆయన ఒక లీడర్గా ఎదగాలనుకుంటున్నారు. ఓకే, దక్షిణాది లీడర్గా ఎదగమని చెప్పేసి బీజేపీ అందనుకోండి, ఎదగచ్చు. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పాడు కదా అప్పటికి, మీరు దక్షిణాదికి తమిళనాడు అది కూడా పోటీ చేస్తారంటే చైనా అని చెప్పాడు కదా ఆయన. దక్షిణాది అనడానికి ఎట్టా కుదురుద్ది అప్పుడు?